తెలంగాణలో వేరే ఇంకా ఏం సమస్యలు లేనట్టు మొత్తం కొండ టాపిక్ అటు ఏందో. అసలు రైతు బంధు మరియు కళ్యాణ లక్ష్మి పథకం అమలు కోసం ఎవరు ఏం మాట్లాడారు. ఎప్పుడు చూసినా రేవంత్ మరియు కొండా కుటుంబం కోసం మొత్తం చెప్తున్నారు. ఓకే, అన్ని సమస్యలు మాట్లాడినాం ఇప్పటిదాకా. షుగర్ వల్ల డయాబెటీస్ వస్తుంది, అందుకే బీజేపీ గవర్నమెంట్ డిడ్ దిస్ అట ఏందో. బత్తాయిలు పెట్టిరుగా, వాళ్ళది అట్లే ఉంటుంది మరి వాళ్ళ లైను. షుగర్ రేట్ పెరిగింది అంటే మంచిదే కదా, షుగర్ తింటే మంచిది కాదు కదా ఆరోగ్యానికట. ఏం చెప్పాలి వీళ్ళకి? మోదీ అచ్చే దిన్ వచ్చినాయట. వచ్చినాయి, అచ్చే దిన్ వచ్చింది. అచ్చే దిన్ ఏడుంది? కోడిగుడ్డు 7 రూపాయలు ఉందట. ఓకే, ఎవడాడు ఏదేదో మాట్లాడుతున్నారు, తీసి అవతల వాడి. ఇప్పుడు ఇట్లాంటి కమెంట్స్ పెట్టేటోళ్ళంతా పని ఉన్నోళ్ళ పని లేని వాళ్ళో చూడాలా. నీకు ఒకవేళ నచ్చలేదనుకో క్విట్ అయిపో, ఎగ్జిట్ అయిపో, సింపుల్. అన్ని చెత్త కామెంట్స్ పెట్టి వానికి పని లేదు, నువ్వే ఇంట్లో కూర్చొని నువ్వు మెసేజ్ పెట్టి నువ్వు పెద్ద ఇదిలాగా ఫీల్ అయితే ఎట్లా? బయటకు వచ్చి పని చేస్తే ఆ పెయిన్ ఏందనేది తెలుస్తుంది. బయటకు వచ్చి పబ్లిక్ కోసం పని చేస్తే, ప్రజల కోసం ఆలోచిస్తే ఆ పెయిన్ ఏందనేది తెలుస్తుంది. కష్టపడ్డోడికి తెలుస్తుంది ఆ పని ఏందనేది. మనం ఇంట్లో కూర్చొని ఉత్తగానే వాడిని విని విమర్శిస్తే ఏమొస్తుంది? నిన్న తీన్మార్ వార్తలో ఒక వార్త వచ్చిందట. ఏం వార్త? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం వార్త? తెలంగాణలో అన్ని భూ కబ్జాలు జరగట్లే అన్న దీనిపై రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవడా? ఎందుకు తీసుకుంటాడు? వాళ్ళకి పోవాల్సిన వాటా వాళ్ళకి పోతున్నప్పుడు ఎందుకు తీసుకుంటాడు రాహుల్ గాంధీ చర్యలు? ఇప్పుడు విషయం ఏమైందంటే అక్కడ డీకే శివకుమార్, ఇటు రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఇంకా ఈ 2 రాష్ట్రాల తప్ప వాళ్ళకి దేశం మొత్తం పార్టీ నడవడానికి ఇంకో దగ్గర అవకాశం లేదు కదా. అందులో డబ్బులు మొబిలైజ్ చేయడంలో వీళ్ళ ఇద్దరికి మించినోడే లేడు కదా. అందుకని సిద్ధరామయ్యని మార్చిరు, డీకే శివకుమార్ని పెట్టిరు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా అంత పెద్ద మొత్తంలో మొబిలైజ్ చేయగలుగుతారా? సో ఇవన్నీ వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. బీసీలు నిజంగానే గెలవాలంటే తీన్మార్ మల్లన్న ఆలేరులో ఒక బీసీ మీద నిలబడడం ఎందుకు, ఒక రెడ్డి మీద పోటీ చేయాలి. ఇగో ఎవరి నియోజకవర్గం ఎక్కడైతే వాళ్ళు అక్కడ పోటీ చేస్తారు. బీసీ మీద బీసీ పోటీ చేసినా మళ్ళీ బీసీనే కదా గెలిచేది. ఒకవేళ గెలిస్తే ఓడిపోయినా ఇంకో బీసీనే కదా గెలిచేది. అట్లా చూడండి. కానీ ఆయన మీద ఈయన ఎందుకు పోటీ చేస్తున్నాడు? ఇద్దరు బీసీలు ఇంకో నియోజకవర్గంలో ఎక్కడ కొట్లాడతలేరా? పాజిటివ్గా తీసుకోవాలి ప్రతిదీ. కొట్లాట అంటే మొదలు పెద్ద కత్తులు తీసుకొని పొడుచుకునేది అదేమన్నా? ఎవరికి క్రెడిబిలిటీ ఉంటే, ఎవరు గెలవాలి అనుకుంటే, ఎవరు లీడర్ కావాలనుకుంటే వాళ్ళు ఓట్లేస్తారు. దాంట్లోంచే కదా లీడర్ అనేటోడు బయటకు వచ్చేది. 3 ఆయన కూడా బీసీ పోటీ చేయొచ్చు, తప్పేముంది? ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్డ్ ఉంది, ఎస్సీనే పోటీ చేస్తాడు కదా. అక్కడ ఇద్దరు 2 పార్టీలున్నా 3 పార్టీలున్నా 10 మంది పోటీ చేసినా అక్కడ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎస్సీలే పోటీ చేస్తారు కదా. మరి ఎస్సీ మీద ఎట్లా పోటీ చేస్తారని అంటమా? సో ఆ రిజర్వేషన్లో అది అట్లా భాగం. ఎక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరికైనా హక్కు ఉన్నది. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దాన్ని ఏదో భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ భూములు పోయినట్టేనా? ఇంకా ఆ పోయిన భూములన్నీ మనం ఏం చేయలేమా? అదే కదా ఇప్పుడు పరిస్థితి. చేయగలిగే అవకాశం ఇప్పుడు ఉన్నది. ఇంకొన్ని సంవత్సరాలు అయిందనుకోండి, ఏమవుతుంది? ఆ భూములకు పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తాయి, కన్స్ట్రక్షన్స్ అయిపోతాయి, అమ్ముకుంటారు, దాంట్లోకి జనాలు వచ్చేస్తారు. ఈ అవకాశం ఉన్నది. అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే తనకు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టుకొని అన్నలా సగం మింగుతున్నారు. ఇలా అన్ని పార్టీలు ఉన్నాయి. అయినా సరే పోయిన భూములు పోయినా సరే ఇంకా కొన్ని వేల లక్షల ఎకరాల భూములు ఇంకా తెలంగాణలో ఉన్నాయి. కనీసం వాటినైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నచ్చిన రాజకీయ పార్టీ ఏంది? ఎవరు ప్రధానమంత్రి కావాలి? నాకు ఇప్పుడున్న పార్టీలు అయితే ఏ పార్టీ నాకేం నచ్చలేదు. మరి కొండా సురేఖ ఇవాళ సీఎంకి రాఖీ కట్టడానికి అపాయింట్మెంట్ అడిగిందంట. ఇక ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇక అంతగానం తిట్టిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడా? ఎట్లా ఇస్తాడు? ఎవరు ఇయ్యరు కదా. నువ్వు ఇస్తావా, నేను ఇస్తాను, ఎవరు ఇయ్యరు కదా.
జనరల్ ఒక ఇది ఉంటుంది కదా, టీ హబ్లో అప్లికేషన్ ఎలా చేయాలట, ఏమో మనకు తెలియదు మరి అది. రఘు అన్న మీరు జార్జ్ సోరెస్ ఏజెంట్ అట, అవునా? అనుకోండి, తప్పే ఉంది. అర్బన్ నక్సలైట్ అన్నారు అనుకోండి, లేకపోతే ఇంకా దావుద్ ఇబ్రహీం అనుచరుడు అనండి, తప్పే ఉంది. నయీం ముఠాలో సభ్యుడనండి. అన్న ప్రతి ఎంప్లాయీ నెలకు 10 రూపాయల నుంచి 15 రూపాయలు లాస్ అవుతుందట డిఏలు పిఆర్సీలు ఇవ్వక. ఓకే, డీలిమిటేషన్ వల్ల దోచుకునే వారి సంఖ్య పెరుగుతుంది. యాక్చువల్గా నియోజకవర్గాలు పెరగడం అనేది మంచిదే, కానీ అది ఎట్లా చూస్తున్నారంటే దోపిడీకి ఇది బాగున్నది, ఇది ఇక్కడ నేను నిలబడవచ్చు, అవతల నా భార్యను నిలబెట్టవచ్చు, 2 నియోజకవర్గాలు నా వెనక కాడికి వచ్చిన పరిస్థితి. సరే, అది మంచి నాయకులను ఎన్నుకుంటే మీరు చెప్పింది సాధ్యం కాదు కదా, అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది కదా. చలో, కరెంట్ ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేయాలి, కార్మికులకు ఆఫీసర్లకు సపరేట్ స్లాబ్లు పెట్టాలి. రవీంద్ర భారతిలో నిన్న మీటింగ్ జరిగితే, యాక్చువల్గా నేను నిన్న మీటింగ్లో మాట్లాడిన, రవీంద్ర భారతిలో నాన్ వెజ్కి ఎంట్రీ ఉండదట. రవీంద్ర భారతి అంటే అక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సో రవీంద్ర భారతిలో నాన్ వెజ్ ఎందుకు ఉండదు మరి? మిగతా అన్ని గవర్నమెంట్, ఇప్పుడు హరిహర కళాభవన్ ఉంది, అది కూడా ఇట్లాంటి వాటికే కదా రెంట్కి ఇచ్చేది. కమర్షియలే, అది రెంట్కే ఇస్తారు, అదేం ఫ్రీగా ఏమి ఇవ్వరు. ఒక సెషన్కి 25,000, ఒక హాఫ్ డేకి 25,000, ఫుల్ డే కావాలి అనుకుంటే 50,000. నీకు అది స్లాట్ కూడా దొరకదు, ఎందుకంటే చాలా సెంటర్లో ఉంది కాబట్టి అందరు అక్కడే ప్రోగ్రామ్ చేయాలనుకుంటారు. నువ్వు ఒకవేళ స్లాట్ దొరికినా, నీకు దొరికిన స్లాట్ టైంలో ఆ డేట్లో సడన్గా ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టింది అనుకోండి, నిబంధనల్లోనే ఉంటుంది, సడన్గా నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయొచ్చు. సో అంత బిజీగా ఉండేటువంటి రవీంద్ర భారతి అది ఒక ఆడిటోరియం, ఒక హాల్ లాంటిది, ఒక ఫంక్షన్ హాల్ లాంటిది, జస్ట్ లైక్. కాకపోతే అక్కడ మళ్ళీ ఫంక్షన్ హాల్ అంటే ఇదేంది నువ్వు ఫంక్షన్ హాల్తో పోలుస్తున్నావు అంటారేమో. అన్ని రెంట్కి ఇచ్చేది, ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా పైసలకే. సో ఆ రవీంద్ర భారతిలో నాన్ వెజ్కి ఎంట్రీ ఉండదు. అందులో ఒక క్యాటరింగ్ వాళ్ళు ఎవరు ఉంటట్టున్నారు, వాళ్ళే వండాలి. సరే, అక్కడ నచ్చకపోతే బయట నుంచి తెచ్చుకునే అవకాశం ఏదో ఉన్నట్టున్నది, కానీ వెజ్జే తేవాలి. కోడిగుడ్డు కూడా ఎంట్రీ ఉండదు అందులో. కళామ తల్లి సంబంధించింది కాబట్టి అందులో ఎంట్రీ ఉండదు. కళామ తల్లికి సంబంధించిన ఎంట్రీ ఉండదు, మరి ఫ్రీగా ఇవ్వండి, మరి గవర్నమెంట్దే కదా. ఎవరికి ఇస్తున్నారు అది? అన్ని ప్రైవేట్ ప్రోగ్రామ్స్కే ఇస్తున్నారు కదా. సరే, ఇచ్చినారు, గవర్నమెంట్కి అమౌంట్ వస్తున్నది, ఉపయోగపడుతున్నది, బాగానే ఉన్నది. మరి నాన్ వెజ్ పెడితే ఏమవుతుంది? కోడిగుడ్డు కూడా తినొద్దట అందులో. దేనికి మరి? శాకాహార రవీంద్ర భారతి అని పెట్టుకోండి. ఇది ఎందుకు వచ్చిందంటే, ఇది గతంలో ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి ఈ కళలు, ఈ నైపుణ్యము, కూచిపూడి నృత్యాలు, ఇవన్నీ అంతా కొంత బ్రాహ్మణికల్ కల్చర్, ఇదంతా కూడా వాళ్ళకి ఎక్కువగా ఉండేది కాబట్టి వాళ్ళు పెట్టుకున్న కండిషన్ అది. ఇక్కడ నాన్ వెజ్కి ఎంట్రీ లేదు అని. ఈ 2026 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు అదే హరిహర కళాభవన్లో ఎందుకుంది? శిల్పకళా వేదికలో కేఎఫ్సి కూడా ఉంటుంది అందులో, కేఎఫ్సి. మరి అక్కడ ఎట్లున్నది? ఇక్కడ ఎందుకు ఉండదు? అరే, తినే తిండి విషయంలో ఆంక్షలు దేనికి? దీన్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాట్లాడతాం, 100% మాట్లాడతాం. అక్కడ కూడా అన్ని రకాల ఫుడ్, అంటే మేమేమి ఇంకోటి పెట్టామని అంటలేం కదా. అందరూ తినే నాన్ వెజ్జే అక్కడ. ఎందుకు అవకాశం? కనీసం గుడ్డుకు కూడా అవకాశం లేదా? నా కండిషన్ దేనికి పెట్టాలనేది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వెజ్ తినేవాళ్ళు వెజ్జే తెచ్చుకుంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ కండిషన్ ఎందుకు పెట్టాలి? ఫలానాది అక్కడ ఉండొద్దు అని. ఇప్పుడు కొంతమంది కొన్ని తింటారు, అవి పెట్టడం వల్ల కాంట్రవర్సీ అవుద్ది అనుకుని వాటిని నిషేధించండి. కాకపోతే కానీ అసలు ఈడ కనీసం గుడ్డు కూడా పెట్టి తీసుకురావద్దంటే ఇదేం అన్యాయం? రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మీరు ఒకసారి ChatGPT కొట్టి చూడండి, ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏందో. రవీంద్ర భారతి అంటే ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం, రవీంద్రనాథ్ ఠాగూర్ భారతి అనేది దాని పేరు. రవీంద్రనాథ్ ఠాగూర్కి చేపలు అంటే చాలా ఇష్టం. ఆయన ఇష్టమైన ఆహారంలో 2-3 రకాల చేపలు, రొయ్యలకు సంబంధించిన లిస్ట్ ఉంటుంది. ఆయనే నాన్ వెజ్ తింటాడు, ఆయన పేరుతోనే ఉన్నది. ఆడ నాన్ వెజ్ పెట్టొద్దంటే ఎట్లా? తెగ అసలు కొంతమంది కామెంట్స్, అసలు ఏంది ఇది, ఇట్లా మాట్లాడతారు, నాన్ వెజ్ ఎటో పెడతారు, అదో పెద్ద భూతమైనట్టు.
100% దాని మీద డిస్కషన్ పెడతాం. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు తెలంగాణలో ఈ కల్చర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, దీని మీద చర్చ జరగాల్సిందే, అక్కడ ఎంట్రీ జరగాల్సిందే. ముందు నుంచి అక్కడ అవకాశం లేదు. వాళ్ళు ఏదో కండిషన్స్ పెట్టుకున్నారు అంతే, దానికి చట్టం కానీ జీవో కానీ ఏం లేదు యాక్చువల్గా. వన్ డే యూ కాంట్ స్టే వితౌట్ నాన్ వెజ్. తింటాం, తప్పే ఉంది. రోజు తింటాం, రోజు తప్పించి రోజు తింటాం, పొద్దుగాల సాయంత్రం తింటాం, ఎన్నిసార్లు అని తింటాం. ఇప్పుడు అది లేకపోతే నీకు ప్రోటీన్ ఎక్కడిది బాస్?